హాయ్ ఆల్, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. నేను మొన్న రవ్వ వడియాలు పెట్టాను కదండి. రేపు గుమ్మడికాయ వడియాలు పెడదామనేసి బూడిద గుమ్మడికాయ తీసుకొని వచ్చి ముందు రోజు నైటే బూడిద గుమ్మడికాయ నీట్గా క్లీన్ చేసుకుని రేపు వడియాలు పెడతామంటే ఈరోజే గుమ్మడికాయని తురుముకోవాలండి. తురుముకుంటామా లేకపోతే సన్న ముక్కలుగా కట్ చేసుకుంటామా అనేది మన ఇష్టం. అయితే గుమ్మడికాయని చక్కగా కడిగి సన్న ముక్కలుగా తరుక్కోవాలి. వీలైతే తురుము పట్టుకోవచ్చు, లేదంటే ఇలా సన్న ముక్కలుగా తరుక్కోవచ్చు. తరిగిన సన్నటి ముక్కల్లో కొంచెం మనకి రుచికి సరిపడా, రుచి కోసం కాదులే కానండి, కొంచెం అందులో ఉండి వాటర్ బయటికి వదులుతుంది కదా, దానికోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసి మంచిగా ముక్కలు పిసుకుతున్నట్టుగా అట్లా పిసికి మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మనం అప్పుడు వాటర్ అంతా వదులుతుందండి. గుమ్మడికాయలో ఉన్న వాటర్ అది వదలడం కోసం ఇలా చేస్తాము. ఇప్పుడు మొత్తం అంతా బాగా అట్లా చేత్తో పిసుకుతూ కలిపిన తర్వాత మనము ఒక చిల్లుల గిన్నెలో ఒక క్లాత్ వేసి అందులోకి ఈ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుని అది గట్టిగా మనం ఫోల్డ్ చేసి అట్లా పిండితే మనకి కొంతవరకు వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇంకా వాటర్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ కల్లా వాటర్ అంతా వదలడానికి మనం అట్లా తిప్పేసి దానిపైన ఒక బరువు పెట్టాలన్నమాట. బరువు పెడితే మనకి ఏదైతే వాటర్ ఊరినట్టుగా అవుతుందో మార్నింగ్ కల్లా ఆ వాటర్ అంతా అందులో నుండి పోతుంది. ఇప్పుడు దీనిపైన నేను చిన్న రోలు బరువు పెట్టాను. రేపు ఉదయానికల్లా వాటర్ అంతా ఒడుస్తుందన్నమాట. ఇంకా రేపు మనం ఉదయాన్నే నైట్ మినపప్పు నానబెట్టేసుకుని, నానిన మినపప్పు నేను 2 గిద్దల పప్పు నానబెట్టానండి. కానీ చిన్న గుమ్మడికాయ కాబట్టి దానికి అంత అవసరం పట్టదు. నేనేంటంటే ఒకటేసారి మినప వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు 2 పెట్టచ్చని అలా నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల పప్పు. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్, జీరా వేసి మిక్సీ పట్టుకోవాలి. లేదంటే జీలకర్ర మనం విడిగా పిండి కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. వాటర్ ఎన్ని వాటర్ వచ్చాయో చూసారా? ఆ వాటర్ అంతా ఒడిసిన తర్వాత ఇప్పుడు ఆ బూడిద గుమ్మడికాయలు జస్ట్ ఆ ముక్కలు బైండ్ ఓవర్ చేయడానికి అన్నట్టుగానే కొంచెం అంతా మినపప్పు మనం రుబ్బుకోవాలండి. రుబ్బి పక్క పెట్టుకున్న పిండిని కొంత జస్ట్ బైండ్ చేయడానికి మాత్రమే ముక్కల్లో కొద్దిగా వేసి అందులోనే కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు, పేస్ట్, కొద్దిగా జీలకర్ర అందులో వేసి మొత్తంగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే పచ్చిమిర్చి పేస్ట్ మనం ఇందులో సరిపడినంత వేసాం కదా, మినప్పిండిలో కూడా సరిపడినంత వేసి దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకొని మినప్పిండిలో కూడా అలాగే పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేసేసి జీలకర్ర వేసి ఆ పిండి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనం మినప వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు 2 ఒకే రోజు పెట్టుకోవచ్చు. అంటే 2 రోజులు సపరేట్గా పని కేటాయించుకోకుండా ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీలో అయితే ఇలా 2 వడియాలు ఒకటే రోజు ఈజీగా అయిపోయేలా చేసుకోవచ్చండి. ఒకటేసారి పని అయిపోతుంది. 2 రకాల వడియాలు తయారు చేసుకోవచ్చు. అయితే మీరు వీడియోలో చూస్తున్న విధంగా గుమ్మడి వడియాలు మామూలుగా అలా తీసి పెట్టేసుకోవడమేనండి. రౌండ్ బాల్స్ ఏం చేయనవసరం లేదు. అలా తీయడం, పెట్టేయడం. అలా నేను 2 వడియాలు పెట్టేశాను.